ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకొక సండే వచ్చేసింది. సండే స్కూల్ టైం కూడా అయిపోయింది కదా. సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా. స్టార్ట్ చేసేద్దామా? త్వరగా మీరు సిద్ధపడి కూర్చోవాలా. మీ బైబిల్స్, మీ పాఠ్య పుస్తకాలు అన్ని తెచ్చుకొని కూర్చోవాలా. స్టార్ట్ చేద్దామా? సండే స్కూల్ లేట్ చేయదు. ప్రేయర్ తోటి స్టార్ట్ చేద్దాం. ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనగానే మోకరించి, చేతులు జోడించి, కళ్ళు మూసుకొని సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకే స్తోత్రములు. గత వారమంతా కాపాడి మరి యొక్క పునరుత్థాన దినమున, ప్రభు దినమున, ఈ ఆదివారమున మేమందరం దేవా ఈ రీతిగా చేరి రాగలుగుటకు మీరు ఈ అనుకూలతనిచ్చినందుకు వందనాలు. దేవ, పిల్లలందరూ ఈ రీతిగా సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయడానికి దేవ మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వసతిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఆన్లైన్లో జరుగుతున్న ఈ పరిచర్యను మీరే కృపతో దీవించండి. ఈ దిన పరిచర్య అంతటినీ జ్ఞాపకం చేసుకునండి. పిల్లలు పాడే పాటలు, నేర్చుకునే యాక్షన్ సాంగ్స్, కథలు, కంఠత వాక్యాలు అన్నీ కూడా పిల్లల జీవితాల్లో నూతన కార్యం జరిగించినట్లుగా మీ సహాయం కోరుతూ దేవా, ఎవరెవరైతే పాడుతున్నారో, యాక్షన్స్ చేస్తున్నారో, దేవా ఎవరైతే కథ ప్రకటిస్తున్నారో, కంఠత వాక్యం నేర్పిస్తున్నారో, ప్రతి ఒక్కరిని మీరే అభిషేకించి బలపరిచి వాడుకునమని ఈ దిన పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పిల్లలు ప్రార్థన అయిపోయిన వెంటనే ఆమెన్ అని చెప్పారు కదా, వెరీ గుడ్. మనం సండే స్కూల్ ఎప్పుడైనా వర్షిప్ సాంగ్ తోటే స్టార్ట్ చేస్తాం కదా, ప్రభువుని ఆరాధిస్తాం కదా. ఇది ఒక వర్షిప్ సాంగ్ తోటి మనం ఈ సండే స్కూల్ని స్టార్ట్ చేస్తాం. హిందీ సాంగ్ పాడతాం ఈసారి, సరేనా? ఆరాధనా హో ప్రభు యీశు తేరీ ఆరాధనా హో అనే పాట పాడతామా? మీకు సాంగ్ బుక్స్ ఉన్నాయి కదా, మీ సాంగ్ బుక్స్ లో ఈ పాట ఉంటుంది. తెరచి అక్క వాళ్ళతో కలిసి మీరు కూడా పాడదామా? పాట సంఖ్య 348, 348 సాంగ్ ఆరాధనా హో ప్రభు యీశు తేరీ. రెడీయా? రెడీ, 1 2 3 స్టార్ట్. పిల్లలు పాడారా ఈ పాట? ఆరాధనా హో ప్రభు యీశు తేరీ, ఆరాధనా హో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మీకే ఆరాధన అని ఈ పాట అర్థం. మన తండ్రిని, మన యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడైనటువంటి దేవుని
పరిశుద్ధాత్మ దేవుని మనం ఆరాధించాలి కదా, అదే ఈ పాట యొక్క అర్థం. సరే, ఇప్పుడు ఇంకొక పాట పాడదామా? యేసు నా చెయ్యి విడువడు, హీ విల్ నెవర్ లెట్ గో మై హ్యాండ్. తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో పాడదాం ఈ పాట. సరేనా పిల్లలు? మీరు కూడా కలిసి పాడండి. మీ పాటల పుస్తకంలో పాట సంఖ్య 48, 48, సాంగ్ నెంబర్ 48 పాడదామా? యేసు నా చెయ్యి విడువడు. రెడీ, 1 2 3 స్టార్ట్. పిల్లలు ఈ పాట పాడారు కదా, ఇంకొక యాక్షన్ సాంగ్ కూడా నేర్చుకుంటే బాగుంటుంది. సేమ్ ఇదే సబ్జెక్ట్ మీద ఉన్న పాట. యేసు నా చెయ్యి విడవడు అన్నాం కదా, అప్పుడప్పుడు మనము యేసయ్యని విడిచిపెట్టిపోతాం, నాకు తెలుసు కదా. ఎప్పుడైనా యేసయ్యకు ఇష్టం లేనివి, మనకి ఇష్టమైనవి ఎప్పుడైనా కనిపిస్తే యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా. యేసయ్య మనల్ని విడిచిపెడితే చాలా కష్టం కదా. అవును, యేసయ్య మనతో లేకపోతే చాలా కష్టం. అందుకనే యేసయ్యతో మనం ఈ మాట అనాలి. ఏమన్నా తెలుసా? చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో అని అడగాలి. ఈ యాక్షన్ సాంగ్ తోటి మనం ప్రభువుని అడుగుదామా? ఒకవేళ మీ దగ్గర సాంగ్ బుక్ ఉంటే 236 చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో పాడదామా? రెడీ, 1 2 3 స్టార్ట్. పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా
పిల్లలు చేయి పట్టుకో అని పాడినారు కదా, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఒక హిందీ సాంగ్ కూడా పాడదామా, యాక్షన్ సాంగ్. దిల్ మే చమ్కా హై అనే ఈ పాట మనం అందరం కలిసి నేర్చుకోవాలి, సరేనా పిల్లలు? ఆ, దేవుడు మనతో ఎప్పటికీ ఉంటే మన జీవితం అంతా వెలుగుమయం, అంధకారం ఉండదు, ఎప్పటికీ తేజరిల్లుతూనే ఉంటుంది, ఓకేనా? యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు మనతో ఉంటే ఎంత ఆనందం కదా, మన హృదయంలో ఉంటే ఎంత ఆనందం. దిల్ మే చమ్కా హై అనే ఈ పాట పాడదామా? ఈ సాంగ్ లో సాంగ్ నెంబర్ 340. రెడీ, 1 2 3 స్టార్ట్. పిల్లలు, సాంగ్స్ టైం అయిపోయింది కదా, వర్షిప్ సాంగ్స్, యాక్షన్ సాంగ్స్ అన్ని నేర్చుకున్నాం కదా. ఇక స్టోరీ స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. స్టోరీ వినేటప్పుడు అటు ఇటు వెళ్లకుండా జాగ్రత్తగా, మీకు స్టోరీ ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినండి. ప్రీవియస్ స్టోరీస్, ప్రీవియస్ మెమరీ వర్సెస్ కూడా జ్ఞాపకం తెచ్చుకొని జాగ్రత్తగా స్టోరీస్ వినడం ద్వారా దేవుడు కార్యం చేస్తాడు, తెలుసా? బైబిల్లోని మాటలే మన జీవితానికి ఎంతో మార్గదర్శకం, మనల్ని నడిపించేవి, మనకు జీవం ఇచ్చేవి, మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేవి, మనకు ఆనందాన్ని ఇచ్చేవి, మనకు ధైర్యాన్ని ఇచ్చేవి అన్ని దేవుని మాటలే కదా. దేవుని మాటలు శ్రద్ధగా వింటే అవి మనకెంతో ప్రయోజనకరం అవుతాయి. స్టోరీ విందామా? ఎస్, ఇట్స్ స్టోరీ టైం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? ఇంతవరకు కూడా ఆరాధన పాటలు మరియు యాక్షన్ సాంగ్స్ విన్నారు కదా. అయితే మీ దగ్గరికి ఒక మంచి లెసన్ తీసుకొచ్చాను, మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఒక ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి, చేతులు జోడించండి మరియు మోకాళ్ళు వంగండి. పరిశుద్ధమైన ప్రియా పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, నీ పాలకి ఎంతో వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఏమాత్రం కూడా యోగ్యత లేనివాడని నన్ను ప్రేమించినారు, సదిలేకలు ఉంచినారు, నీకు ఎంతో వందనములు. అయ్యే కూడా నా పాత్రను ప్రభా జ్ఞాపకం చేసుకునండి. మీరే పిల్లలతో మాట్లాడుతురండి. సండే స్కూల్ యొక్క లెసన్లో మీరే సహాయం చేస్తున్నామని నీ పాలకే వేడుకొని ఉంచుతున్నాను. దేవా, మా యొక్క సండే స్కూల్ పిల్లలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క లెసన్ ద్వారా వారి కొద్దిపాటి ప్రభా లెసన్ నేర్చుకొని నీ వాక్యము, నీ మాటలు వాళ్ళ యొక్క హృదయంలో నాటబడినట్లు మీరే సహాయం చేయండి. పిల్లల పట్ల కనికరం ఉంచండి, దయ ఉంచండి. ఈ యొక్క లెసన్ అంతట్లో మీరే మహిమ పొందండి. కావాల్సినటువంటి సహాయంను కోరుచుంటూ ప్రభును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాం నా తండ్రి, ఆమేన్. పిల్లలు, లాస్ట్ వీక్ ఏ లెసన్ విన్నారో ఏమైనా గుర్తుందా మీకు? ఓకే, నేను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఒకవేళ మీకు గుర్తు లేనట్లయితే, ఇద్దరు మంచి స్నేహితులు. గుర్తొచ్చిందా? ఎవరి గురించి? దావీదు మరియు యోనాతాను, అవునా? ఓకే, మనం ఈ దినాన దయగలిగిన సమరయుడు అని ఒక లెసను వినబోచున్నాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఓకే, మళ్ళీ చెప్తా వినండి. పేరు దయ కలిగిన సమరయుడు, లెసన్ యొక్క పేరు. ఓకే పిల్లలు, సిద్ధంగా ఉన్నారు కాబట్టి లెసన్ స్టార్ట్ చేసుకుందాం.
ఒక దినాన ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళాలని తలంచుకొని వెళ్తూ ఉంటాడు. అయితే ఆ యొక్క యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళే మార్గములో అటు ఇటు కొండలు, పెద్దవి కొండలు, మరి ఆ పైనుంచి కిందికి సీప్గా ఉంటాయి. కొండలు ఎట్లా ఉంటాయి? పెద్దగా హైట్లో ఉంటాయి కదా, అలాంటి కొండలు ఇటు అటు మార్గం మధ్యన ఉంటాయి. అయితే మధ్యలో మార్గము కొద్దిపాటిగా ఉంటుంది. అయితే అక్కడ చెట్లు, చిన్న రాళ్ళు, అవి గిరుకుగా, మార్గం కూడా అంత సరిగ్గా ఉండదు. అయినప్పటికీ ఆ యొక్క మనుష్యుడు వెళ్ళాలని వెళ్తూ ఉంటాడు యెరికోకి. ఆ మార్గములో ఏమవుతుందంటే పిల్లలు, ఇతను ఒంటరిగా వెళ్ళడము, అక్కడ మార్గంలో కొంతమంది దొంగలకు ఇతను కనిపిస్తాడు. అర్థమైందా? ఆ మార్గంలో ఇతను ఒంటరిగా వెళ్తూ ఉంటాడు కదా, అయితే ఆ యొక్క మార్గంలో ఎవరో ఇతను ఒక ఒంటరిగా వస్తున్నాడని అక్కడ మార్గంలో కొంతమంది దొంగలు ఇతను గమనించి ఇతను ఏం చేస్తారంటే ఇతని దగ్గరికి వెళ్ళి ఇతని బాగా కొట్టి అతనిని మొత్తం కాళ్ళు, చేతులు, తల మొత్తానికి బాగా కొట్టి గుద్ది అతన్ని రక్తం వచ్చేలాగా హింస పెట్టేసి అతను ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చేంత వరకు అతన్ని కొట్టేసి అతని దగ్గర డబ్బంతా తీసుకొని అతని ఒక మూరకు అక్కడ దారి పక్కన పడివేసి వెళ్ళిపోతారు. అయితే ఇంతలో ఈ మనుషుడు పడిపోయి ఉన్నాడు కదా, ఇతను ఏమనుకుంటుంటాడంటే హృదయంలో, అయ్యో ఈ మార్గంలో నన్ను దొంగలు కొట్టేశారే, ఈ మార్గంలో నన్ను ఈ విధంగా ఈ దొంగలు ఎందుకు చేశారు అని బాధపడుతూ ఉంటాడు. బాధపడి అయినప్పటికీ ఎవరైనా నాకు ఈ మార్గంలో ఈ దినాన ఇప్పుడు ఈ సమయంలో నాకు ఎవరు సాయం చేస్తారు అని హృదయంలో వేదనతో, చింతతో, బాధతో ఉంటాడు. అంతలో ఆ మార్గం గుండా కొంచెం సప్పుడు వినపడుతుంది పిల్లలు వీళ్ళకి, ఇతనికి టక్ 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 అని సప్పుడు వినపడుతుంది. అయితే ఇతను పడిపోయి ఉంటాడు కదా గాయాల చేత, దెబ్బల చేత. అయితే ఈ యొక్క కనులు మూసుకొని ఉంటాడు, కానీ ఇతని యొక్క మైండ్ అనేది పని చేస్తూ ఉంటుంది. స్పృహ తప్పిపోడు, స్పృహలో ఉంటాడు. అయితే ఇతను అయ్యో ఇటు నుంచి ఏదో సప్పుడు వస్తుంది కదా, అయితే ఎవరైనా మనుష్యుడు వచ్చి నాకు సహాయం చేస్తాడు అని ఈ పడిపోయిన మనుషుడు హృదయంలో అనుకుంటూ ఉంటాడు. అయితే అక్కడి నుంచి వచ్చిన సప్పుడు టక్ 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 అని వచ్చి ఇతను దాటి వెళ్ళిపోతుంది. తర్వాత ఇతను అనుకుంటాడు, అయ్యో నాకు ఎవరు సాయం చేయలేదే, ఇతను నాకు సాయం చేస్తాడు అని అనుకుంటాడు. కానీ మరి ఇలా బాధతో, వేదతో, గాయాలతో పడి ఉన్న ఇతను మళ్ళీ కొద్దిసేపటికి అలాగ ఉన్నప్పుడు మళ్ళీ ఆ యొక్క మార్గంలో ఇంకొక చప్పుడు వస్తుంది. టక్ 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 అని. అయ్యో ఇక్కడ నాకు దగ్గరగా సప్పుడు వస్తుంది కదా, అయితే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఆ మనుషుడు నాకు సాయం చేస్తాడేమో, నేను బాగుపడతాను, త్వరగా లేచి నేను ఎరుకోకి వెళ్తాను అని ఇతను అనుకుంటాడు. కానీ ఆ వచ్చిన సప్పుడు కొద్దిసేపటికి ఇతను దాటి వెళ్ళిపోతుంది. దాటి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో ఈ మనుషుడు కూడా నాకు సహాయం చేయలేదే అని అనుకుంటాడు. అంతే, మరి కొద్దిసేపటికి అలాగనే వేదనతో, చింతతో, బాధతో అతని ఇంకా ఏడ్చుకుంటూ నాకు ఎవరు సాయం చేయలేదు, నాకు ఈ టైంలో ఎవరు సాయం చేస్తారు, నాకు ఇప్పుడు ఇంకో వచ్చే మనుషుడు ఎవరైనా నాకు సాయం చేస్తాడా అని ఇట్లా వెయిట్ చేస్తూ బాధతో ఉంటాడు. అయితే ఆ యొక్క మనుషుడు బాధతో పడి ఉండగా కొద్దిసేపటికి ఆ మార్గం గుండా ఒక క్లఫ్ 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 అని చప్పుడు వస్తుంది. అయితే ఇప్పుడు ఏమనుకుంటాడు, ఇద్దరు మనుషులు నన్ను దాటిపోయారు, ఇతనైనా నాకు సహాయం చేస్తాడో లేదో అని హృదయంలో అనుకుంటాడు. అయితే కొద్దిసేపటికి ఆ సప్పుడు వచ్చినాక ఆ యొక్క సప్పుడు ఇతని దగ్గరికి రాగానే ఇతను కళ్ళు తెరుస్తాడు. ఒకటేసారి కళ్ళు తెరిచి చూడగా ఒక గాడిద ఇతని దగ్గరికి వస్తుంది పిల్లలు.
గాడిద, అయ్యో ఏంటి గాడిదనా, మనిషి కాదా అని అనుకుంటాడు. కానీ ఆ గాడిద మీద నుంచి ఒక మనుష్యుడు కిందకి దిగుతాడు. దిగేసి అయ్యో ఎవరో ఇక్కడ పడిపోయి ఉన్నారే అని అతన్ని చూచి అతన్ని పట్టుకొని అతనిని ఆ, ఏదైనా ఇతనికి నేను సహాయం చేయాలని ఆ గాడిద మీద నుంచి దిగిన అతను అనుకుంటాడు. ఆ గాడిద మీద వచ్చిన వ్యక్తి పేరు ఏంటంటే సమరయ దేశపు వాడు. అర్థమైందా పిల్లలు? సమరయ దేశపు వాడు. అతను ఏమంటాడు, ఇతని ఎవరో కొట్టారు కదా, ఇతని ఎవరో బాధ పెట్టారు కదా, ఇతని ఎవరో బాగా హింసతో, ఇతని ఎవరో బాగా దెబ్బలతో ఇక్కడ పడేసి ఉంచారు. కావున నేను ఇతనికి సహాయం చేయాలని ఆ సమరయ దేశవాడు అనుకొని ఇతను ఏం చేస్తాడంటే అతనికి ఎక్కడెక్కడైతే దెబ్బలు తగిలి ఉన్నాయో, ఎక్కడెక్కడైతే గాయాలతో రక్తం కారుతుందో, ఎక్కడెక్కడైతే బాగా బ్లడ్ అనేది మొత్తం పోతా ఉందో అక్కడ ఈ సమరయుడు ఇతని దగ్గర ఉన్నటువంటి బ్యాగ్లో నుంచి కొన్ని బట్టలు, కొన్ని క్లాత్స్ తీసి అతనికి మొత్తం ఎక్కడెక్కడ గాయాలయ్యో కాళ్ళకి, చేతులకి, మరియు తలకి, కన్నుకి, ఇలా అన్నిటికీ కట్టివేసి అతని కొద్దిగా పక్కగా అలాగ కూర్చోబెట్టి, మరి ఈ యొక్క సమరయుడు ఇతని బ్యాగులో ఉన్న వాటర్ బాటిల్ తీసి కొన్ని నీళ్ళు అతనికి మంచిగా తాగించి అలాగా అతని కొద్దిసేపు కూర్చోబెట్టి అతన్ని తీసుకొని మెల్లగా అతని యొక్క గాడిద మీద వెక్కించుకొని మెల్లగా ఆ మార్గంలో వెళ్తూ ఉంటాడు. ఆ గరుకు రాళ్ళు మరియు చెట్లు మరియు ఆ విధమైనటువంటి పరిస్థితులు గుండా మెల్లగా అతని గాడిద మీద ఎక్కించుకొని ఈ సమరయుడు అతన్ని తీసుకొని పోవచ్చు ఉంటాడు. అయితే కొద్ది దూరం వెళ్ళగానే వాళ్ళకి దగ్గరలో ఒక సత్రం కనిపిస్తుంది. సత్రం అంటే ఒక చిన్న గుడిసెలో అక్కడ కొంతమంది ఉంటారు, కొంతమంది ట్రీట్మెంట్ చేస్తారు. అయితే అక్కడ ఇతను గాడిద మీద తీసుకెళ్ళి సమరయుడు ఆ యొక్క మనుష్యుని అక్కడ దించి నిదానముగా అతని అక్కడ వాళ్ళకి పరిచయం చేసి, ఇతను ఈ విధంగా గాయాలతో ఉన్నాడు, ఇతనికి కొద్దిగా ఆరోగ్యం బాగలేదు, ఇతని మీరు దయచేసి ఇతనికి కావాల్సిన మందులు, ఇతనికి కావాల్సిన ఆహారము ఇతనికి మీరు ఇవ్వగలుగుతారని అట్లా వాళ్ళకి ఇతని గురించి అతనికి పరిచయం చేసి అక్కడున్న సత్రం ఉన్న డాక్టర్స్ ఉంటాం కదా, అక్కడ ఉన్నటువంటి వారికి అతన్ని అప్పగించి ఇతని దగ్గర ఉన్నటువంటి సమరయుడు దగ్గర ఉన్నటువంటి కొద్ది పైసలు తీసి కొద్ది మనీ వాళ్ళకి ఇస్తాడు. ఇతని ఇప్పుడు మీరు చూడ్చుకోనండి, ఒకవేళ ఇతనికి ట్రీట్మెంట్ ఇంకా కొన్ని పైసలు అవుతే నేను మరలా వచ్చి ఇస్తాను అని చెప్పేసి అతని గాడిదని తీసుకుని సమరయుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిల్లలు అంతలో ఎవరైతే గాయాల చేత దెబ్బల చేత పడి ఉన్నటువంటి మనుష్యుడు ఉన్నాడు కదా, అలాగా కొన్ని రోజులు అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఆ ట్రీట్మెంట్ మొత్తం అయిపోయే వరకు అక్కడే వారి దగ్గరే ఉండి ఆ యొక్క ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే ఆ గాయాలన్నీ మానిపోయాయో అప్పుడు అతను ఇలా అనుకుంటూ ఉంటాడు కొద్దిగా బాగుపడిన తర్వాత. ఏమని అంటే, అయ్యో అతను ఎవరో సమరయుడు, అతను నాకు స్నేహితుడు కాదు, అయినప్పటికీ నాకు ఎటువంటి పరిచయము లేదు, అయినప్పటికీ నాకు ఎటువంటి రిలేటివ్ కాదు, అయినా కూడా నన్ను ఎంతగానో ప్రేమించినాడు, నేను పడి ఉండగా చూచి దేవుని ప్రేమ నాపై చూపించినాడు, నన్ను తీసుకొచ్చి సత్రంలో జాయిన్ చేసినాడు, నాకు ఇంకా నా కొరకు నా ట్రీట్మెంట్ కొరకు మనీ ఇచ్చినాడు కదా, అతను నాకు మంచి స్నేహితుడు. కాకపోయినా స్నేహితుని వలె నాకు దయగలిగి నా ఎడల స్నేహితునిగా, ఒక రిలేటివ్గా, ఒక మంచి సమరయుడిగా మనము చూస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి ఇది ఈ లెసన్లో ఈ యొక్క సమరయుడు ఎంతగానో ప్రేమ చూపించాడు కదా నిజంగా ఆ మనుషుని ఎడల. అవునా కదా పిల్లలు? అవును. కాబట్టి మనము కూడా
మనము ఎక్కడెక్కడ మన ప్రాంతాలలో కొంతమంది మన దగ్గర ఉన్నటువంటి ఎవరైనా బీదలు కానీ ఇంకెవరైనా సహాయం కొరకు ఎదురు చూచిన వారు ఉంటారు కదా, వారికి కూడా మనం కూడా తోచినటువంటి సహాయము చేస్తే మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం చేసిన ప్రతి పనికి కూడా దేవుడు మనకి పరలోకంలో గిఫ్ట్ ఇస్తాడు. అవునా కదా? వెరీ గుడ్. అయితే పిల్లలు, ఈ దినాన సమరయుడు ఎంతగానో దేవుని ప్రేమ చూపించాడు కదా, మనం కూడా ఇతరుల పట్ల దయ ప్రేమ చూపించాలి. అవునా? ఓకే, మీరందరూ చూపిస్తారని నేను నమ్ముచుంటున్నాను. ఓకే, ఈ దినాన మనము కంఠస్థ వాక్యం నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? రెడీ ఉన్నారా? మనము ఎఫెసీయుల గ్రంథము 4:32 దాంట్లో ఏముంది అంటే, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి యుండుడి. మళ్ళీ చెప్పుకుందామా? ఎఫెసీయుల పత్రిక 4:32, ఎఫెసీయుల చాప్టర్ 4:32. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి యుండుడి. మళ్ళీ చెప్పుకుందామా? ఒకరి ఎడల ఒకరు దయ కలిగి యుండుడి. ఈ కంఠస్థ వాక్యం అంతా మీరు నేర్చుకోవాలి, అదే విధంగా జీవించాలి అని ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కాబట్టి ఆ విధంగా మీరు ఉంటారని నేను నమ్ముచుంటున్నాను. కాబట్టి పిల్లలు, మనం అందరం కూడా దేవుని పిల్లలుగా అవ్వాలి అంటే మనం దయ కలిగి ఉండాలి. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, మా యొక్క వాక్యం విషయంలో, లెసన్ విషయంలో సహాయపడుతూ వచ్చినారు. అందును బట్టి నీకు ఎంతో వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, ఏదైతే ఇప్పటి వరకు చెప్పబడినటువంటి సమరయుడి యొక్క ప్రేమ మా ఎడల మా ముందుంచిన నీ ప్రేమ అందుకే ఈ స్తోత్రములు. మేము కూడా ఇతరుల ఎలా ప్రేమ కలిగి దయ కలిగి జీవించినట్లు సహాయం చేయండి. దేవా, స్తోత్రములు. సండే స్కూల్ పిల్లలు ఎవరైతే ఈ లెసన్ విన్నారో వారు కూడా ఈ యొక్క లెసన్ అంతయు గుర్తుపెట్టుకోలాగున మంచి హృదయము, మంచి మనస్సు వాళ్ళకి దయచేయండి, కృపను అనుగ్రహించండి. ఆ విధంగా ప్రవర్తించలాగున సమరయుడు వలె బాధ్యత కలిగి ఎవరైతే అక్కర కలిగి ఉన్నారో వారికి వీరు కూడా మా యొక్క పిల్లలు సహాయం చేసేవారిలాగా ఉండుటకు కృపను అనుగ్రహించండి. దేవా, స్తోత్రములు. దేవా, అయ్యగుడును ఆ పాత్రను నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావు. పిల్లలకు కావాల్సినటువంటి లెసన్ విషయంలో నన్ను కూడా ప్రభు ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చినావు, కృపను అనుగ్రహిస్తూ వచ్చినావు. అందుని బట్టి కేవలం నీకే వందనాలు, స్తుతి, స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను. దేవా, వందనాలు చెల్లించుకుంటూ మా యొక్క క్లోజింగ్ అంతట్లో కృపను అనుగ్రహించినావు. నీకెంతో వందనాలు. మీరే మహిమ పొందిన దేవా, సహాయం చేయండి. మరి యొక్క వారం కొరకు మీరే మమ్మల్ని సిద్ధపరుస్తురా, వారిని కృప చూపిస్తురా, వారిని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు.